మరి నా యవన కాలం మంది నాకు వివాహం జరిగింది. మరి యవన కాలంలో వివాహం జరిగిన తర్వాత 2014లో మరి నేను మరలా దేవుణ్ణి ఒక మందిరానికి వెళ్ళడం ద్వారా అక్కడ పాస్టర్ గారు ఒక వాక్యం చెప్పాడు. ఎంతకాలం చర్చికి వెళ్తారు, ఎంతకాలం ప్రార్థన చేస్తారు, ఎంతకాలం ఆరాధన చేస్తారు, బండ్లు మారుతున్నాయి కానీ మనుషులు మారట్లేదు అనగానే అది నేను బలంగా తీసుకున్నా. ఏంటి బండతో పోసాడు పాస్టర్ గారు అన్నాడు. ఏంటి బండ్లు మారుతున్నాయి కానీ మనుషులు మారట్లేదు. అమ్మా ఈ మాట ఇది నాకు బాగా తగిలింది అబ్బా అని అప్పుడు దేవుణ్ణి మరలా నేను దేవుని వైపు తిరగటం అప్పుడు 23-24 సంవత్సరాలు వచ్చింది. మళ్ళా దేవుని నేను తెలుసుకున్న తర్వాత 40 days ఫాస్టింగ్ భయంకరమైన చాలా సాక్ష్యం ఉంది కానీ షార్ట్లో మీకు చెబుతున్నాను. భయంకరంగా తాగేవాడిని. మరి తాగుడు అంటే అల్లాటప్ప తాగుడు కాదండి. 24 గంటలు దాంట్లో మూతుంటేనే నాకు సంతోషం ఉండిద్ది అన్నమాట. డబ్బులు ఎంత ఆగమైనా నేను చూసుకునేది కాదు. భయంకరంగా అట్లా తాగేవాడిని, అట్లా ఉండేవాడిని. మరి కుటుంబంలో శాంతి సమాధానం ఉండేది కాదు. మాకు భార్య భర్తల మధ్య కూడా శాంతి సమాధానం ఉండేది కాదు. అట్లా తల్లిదండ్రులు సంతోషంగా ఉండేది, అత్తమైపు సంతోషం ఉండేది కాదు. నా సొంత జనుల మధ్య కూడా సంతోషం ఉండేది కాదు. భయంకరంగా విచ్చలవిడిన తాగుడు అంటే ఒక డ్రగ్స్ గంజాయి మొత్తం ఆ మత్తు పదార్థాలతో బాగా బానిస అయిపోయి ఇక 24 గంటలు అనమాట ఆ త్రాగుడు వ్యసనంలో ఉంటే బాగు ఇక నా జీవితం, ఇక దాని గురించి సంతోషం ఏది ఉండేది కాదు. అట్లా భయంకరమైన కొన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి నా భార్య కూడా కొన్నిసార్లు చనిపోదాం, ఎందుకు ఈ జీవితం, ఆయన పట్టించుకోవట్లేదు, నా పిల్లలకి ఎవరు ఆధారం లేదేక అన్ని కొన్ని పరిస్థితుల్లో కూడా ఉన్నప్పుడు మరి ప్రసాద్ పాస్టర్ గారు అవసరం పేరు తెచ్చిన ప్రసాద్ పాస్టర్ గారు అయ్యా మరి దేవుని గురించి ఎట్లా ఇట్లా అని కొన్ని విషయాలు చెప్పాడు. దేవుని తెలుసుకున్నాను, మంచి దేవుని పరిచయం చేశాడు. దేవుడు అందరితో మాట్లాడతాడయ్యా అంటే ఇట్లా తాగుబోతుడితో కూడా మాట్లాడతాడా, మరి ఇట్లా తాగేవాడు కదా, ఇంత గలీజుగా ఉన్నాడు కంటే అయ్యా దేవుడు 100 మంది గురించి కానీ 99 గురించి కానీ ఆశీర్వదించాడు, ఒక మనిషి గురించి మాత్రం బాగా ఆలోచన చేస్తాడయ్యా అన్నాడు. ఒక మనిషి గురించి ఎవరంటే పాపే, ఆ పాపే దేవునికి కావాలి. 99 మారిన వాళ్ళ గురించి అక్కర్లేదు, ఒక మనిషి మార్పు లేని వాడి గురించి నాకు కావాలని ఎప్పుడైతే ఆ విలువైన మాట చెప్పడంతోనే దేవుడు నాకు అక్కడ హృదయాన్ని అంటుకుందనమాట. పాస్టర్ నన్ను కూడా ప్రేమిస్తాడని వాటేసుకున్నాడు. నేను అలాంటి వాడిని పట్టుకుంటాడా, నేను ఇట్లా ఉంటాడంటే అప్పటి నుంచి దేవుని దగ్గర ఇంకా ఆశ కలిగిందనమాట. దేవుడు అందరిని కూడా ప్రేమిస్తాడు, అందరికీ ఆయన ప్రభు, అందరికీ ఆయన కావాలి అని ఒక ఆశ తపనతోని మరలా దేవుని అంగీకరించి అప్పటి నుంచి దేవుడు కొత్తగా స్టార్ట్ చేయడం ప్రారంభించాను. ఒక 1 year దేవుని పరిచర్లో ఉన్నాను. తర్వాత ఆత్మీయంగా సంబంధమైన సావాసంతో ఎప్పుడైతే వచ్చానో నాలో ఉన్న ఒక్కొక్క అలవాటు వెళ్ళిపోతా అన్నాడు. చూసిన వాళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు, అరే చర్చికి వెళ్తున్నావు కదా, సర్లే మారుతలు చూద్దాంలే, 1 నెల 2 నెలలు అన్నారు, 3 నెలలు అన్నారు, 6 నెలలు అన్నారు, సంవత్సరం అయినా అయింది. అందరూ కూడా ఎగతాళి చేస్తారు చర్చికి వచ్చినప్పుడు. కానీ ఎన్ని మాటలు పట్టించుకోలేదు, దేవుని గురించి మాత్రమే పట్టించుకున్నా. దేవుడు నా గురించి ఏమంటాడు అని ఆ మాట ఎప్పుడైతే నిర్గమకాండలో ఒక మాట, ప్రభా నువ్వు అందరితో మాట్లాడతావు కదా, నాకు చదువు లేదండి, అందరూ అనుకుంటే చదువుకోలేదు పాస్టర్ అనుకుంటారు, నేనేం చదువుకోలేదు, నేను ఎట్లనే బైబిల్ మీద మంచి ఆసక్తి కలిగిందన్నమాట. అందరూ బైబిల్ చదువుతుంటే ఎగతాళి చేస్తా ఉన్నారు, రే నీ బైబిల్ రాదు, నీ బైబిల్ చేత కాదురా, అట్రా ఎట్రా అనోళ్ళు వాళ్ళందరి ముందు కూడా దేవుడు బైబిల్ చదివే స్థితిని నాకు ఇచ్చాడు. ఉన్నయ్యాక 66 గ్రంథాల్లో కూడా దేవుడు చక్కగా కొన్ని విషయాల్లో కూడా దేవుడు మాట్లాడటం, మొట్టమొదటి మాట దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఉన్నవాడును అనువాడు అనే నైట్ 11:30 దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాట నా లైఫ్ లో చెక్ బుక్ లో గుర్తుపెట్టుకున్నా, దేవుడు అంటే చాలు, దేవుడు నాతో మాట్లాడతాడు. అట్లాగే దేవుడి గురించి నేను ఎప్పుడైతే ఆలోచించినా నా వెనకాలంలో కూడా అట్లా కొన్ని పరిస్థితులు పడిపోవడం చేయడం జరిగింది. కానీ దేవుడు మరలా మనిషిని ప్రేమిస్తాడు, ఏ మనిషిని కూడా దేవుడు విడిచిపెట్టడు. అందుకని దేవుని యొక్క విషయంలో కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మనం బైబిల్లోని ఒక మాట రాయబడింది, చాలా తరచుగా మీరు కూడా చాలాసార్లు చదువుకున్నారు. మొదటి సమయంలో రాసిన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం కానించి 13వ వచనం చదివితే అక్కడ రాయబడిన మాట, కొన్ని మాటలు మీకు లేఖనం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సమయాలు 16వ అధ్యాయము 11వ వచనం కానించి 13వ వచనం చదవండి ఒకసారి. అక్కడికి వచ్చే వరకు మనం కూర్చుని మరి యెషయితో చెప్పగా అతడు వాళ్ళు పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును, నేత్రములు గలవాడును, సుందరమైన వాడునై ఉన్నాడు. చాలండి, ఈ యొక్క మాట నాకు బాగా మనసుగా హత్తుకుందండి. ఉన్న అన్నదమ్ములు అందరిలో కూడా ఎవరిని కూడా దేవుడు మెచ్చుకోలేదు, కానీ ఆ ఒక్క మనిషి కొరకు మాత్రం దేవుని ప్రణాళిక
ఉండిపోయింది అక్కడ. ఎట్లా ఉన్నాడంట అండి? చక్కటి నేత్రం కలిగిన వాడే, చక్కటి సుందరుడే ఉన్నాడంట. మరి దేవుని దృష్టిలో కూడా దేవుడి విలువలతో వెతికితేనే ఆ మనిషి అర్థమవుతాడు ఎక్కడున్నా కానీ. అందుకని దేవుని లేఖనం గురించి కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తుంది. అందుకని చూడండి, దావీదును పిలుచుకోవడానికి కారణం అంట ఆయన యొక్క ఎత్తును, పొడుగును, వెడల్పును జోట్ల తనలో ఉన్న గుణ లక్షణాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు యవన కాలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి టాలెంట్ కలిగిన వాళ్ళు ఉంటారు. ఎవరైనా సరే ఒక్కొక్క టాలెంట్ ఎవరికి తెలియదు. అందుకని బైబిల్ అంతట్లో కూడా మనం చదువుకుంటూ ఉంటాం. మన ఏలు ముద్రలో ప్రత్యేకం అంట దేనికైనా సరే. ఒక్కొక్కరికి ఒక ఆలోచన, ఒక తలంపు, ఒక దృష్టి, ఒక్కొక్క ఆలోచనతోని అందరూ కూడా నడిపించబడుతూ ఉంటారు. అట్లని దేవుని యొక్క విషయంలో కూడా దేవుడు అంట ఒక మనిషిని చూసే చూపు ఎట్లా ఉండేదంట, అది ఆ మనిషి ఎటువంటి వాడు, ఆ మనిషి ఎటువంటి వాడిని చూస్తే ఆ మనిషిలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ ఎట్లా ఉండాలి. దేవుడు పిలుచుకునేది ఎందుకని, నువ్వు నాకు కావాలి అన్నది ఒకటే. ఎట్లా అంటే ఆయన అంట మొట్టమొదట ప్రాపర్టీ దేవునికి ఇచ్చాడు. కొంతమంది ఏమో హైట్గా ఉన్నారు, పొడుగ్గా ఉన్నారు, వెడల్పుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారి యొక్క భావాలను బట్టి అతిశయపడుతున్నారు. అతిశయపడే వాళ్ళని దేవుడు అంటే తీసి పక్కన పెట్టేశాడు. ఎవరైతే చూడరో, ఎవరైతే అసహించుకుంటారో, ఎవరైతే పట్టించుకోరో అటువంటి వారి మీద దేవుని దృష్టి వెళ్ళిపోయింది. అందుకనే అంట దేవుడు అంట ఏ దృష్టితో చూశాడంట అండి, ఆయన అక్కడ చక్కటి నేత్రం కలిగిన వాడే ఉన్నాడంట. యవన కాలంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీలో ఉన్న దేవుని యొక్క తలంతు మనుషులకు ఎవరికి అర్థం కాదు, కానీ ఒక్క సేవకుడికి మాత్రమే అర్థమైద్ది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోరు సామాన్యంగా, కానీ సేవకుడు మాత్రమే తనలో ఉన్న భావాన్ని, తనలో ఉన్న గుణలక్షణాన్ని, తనలో ఉన్న ఒక మంచి యొక్క ఆ యొక్క ఆలోచనలు తీసుకొని నీ గురించి ప్రయాసపడతా ప్రార్థన చేస్తానంటే దానికి కారణం ఇటువంటి వ్యక్తులు దేవుడు మన కొరకు ఉంచుతాడు. ఆ ప్రవక్తను అందుకని అక్కడ పంపించడం జరిగింది. ఆ ప్రవక్త అక్కడ రావడానికి కారణం ఏంటంటే, ఒక మనిషితో పని ఉంది అక్కడ. ఆ మనిషితో పని ఉంది కాబట్టి ఆ మనిషిని అక్కడికి పిలుచుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఒక సాధనంగా నిలబెట్టుకున్నాడు, ఒక మనిషిని పడేసేవాళ్ళలాగా ఉంచాడు దేవుడు. అందరూ కూడా ఇక ఎక్కడితో మన జీవితం అయిపోయిందిలే అని అందరూ అడుగు చేతులు వేస్తూ వేసుకుంటే, దేవుని విషయంలో ఆయన నిలబెట్టుకొని ఒక బలమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. అందుకని బలహీనులను పట్టుకొని బలమైన కార్యాలు చేస్తాడంట. అరవైందండి, ఎవరిని పట్టుకొని అంట, బలహీనులను పట్టుకొని, చేతలేని వారిని పట్టుకొని, ఏ పరిస్థితుల్లో బాగాలేని వాళ్ళని పట్టుకొని అంట దేవుని గొప్ప కార్యాలు చేయడానికి ఉంచుతాడంట. అందుకని బలహీనులు బలపరిచేది ఆయన తప్ప మనుషులు ఎవరూ కూడా చేయరు. అందుకని ప్రసంగి రాసిన గ్రంథంలో ఒక మాట రాయబడిందంట, మన మందిరానికి వచ్చేటప్పుడంట మన ప్రవర్తన చక్కగా ఉందా లేదా అని కూడా మనము చూసుకోవాలంట. అక్కడ బలి ఉండి ఒక్క అండర్లైనే మందిరానికి వచ్చి నీ ప్రవర్తన ఎట్లాగా ఉందో లేదో ఒకసారి మనము చూసుకోవాలి. మరి దావీదు దగ్గర ఆ బెస్ట్ క్వాలిటీ కనపడింది, వాళ్ళందరికి కనపడలేదు, కానీ ఆయనకు మాత్రం అక్కడ ప్రత్యేకంగా కనపడింది. అందుకని దావీదును ఏరు కోరుకున్నాడు, నా హృదయానుసారుడా అని పేరు పెట్టేశాడు. అంతము సూపర్, చేసిన పని అంతటా కూడా అద్భుతంగా జరిగించాడు. ఏది చేయాలన్నా కానీ దేవుని కొరకు చేశాడు. ఏ ప్రయాసైనా దేవుని కొరకు, ఏ యుద్ధమైనా దేవుని కొరకే. దేవుని నుంచి విన్నాడు, దేవుని చెప్పిన మాటే సాగించాడు. యవనంలో ఉన్న మనం కూడా దేవుని మాటను మనము వినాలి, దేవుని ప్రణాళికలు తెలుసుకోవాలి, ఆయన ఆలోచనలు తెలుసుకోవాలి, ఆయన తలంపులు తెలుసుకోవాలి. ఒక సేవకుడు నీ కొరకు ప్రయాసపడుతున్నాడు, అసలు నేను ఎందుకు దేవుడు ఒక సేవకుడిని పెట్టుకొని నిన్నంతగా వాడుకోవడానికంటే నీ ద్వారా ఏం జరిగించాలో అది జరిగించాలి. మరి అట్లానే మా పాస్టర్ గారు కూడా అట్లానే, ప్రసాద్ పాస్టర్ గారు మరి పట్టుకొని నాకు ఏ విలువ లేని వాడికి దేవుడి మాటలు అందించి, మరి అందించిన తర్వాత ఇట్లా బతకాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి అన్న ఆలోచన చెప్పిన తర్వాత ఆయన దగ్గర నుంచి కొన్ని అలవాట్లు మంచి నేర్చుకున్నాం. ఒక సేవకుడు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం ఎట్లా చెప్తున్నాడు, ఎట్లా నడుచుకుంటున్నాడు, ఏ విధంగా ఉంటున్నాడు, ఆయన ఏ విధంగా ఎట్లా ఏ మనుషుల మధ్య ఎట్లా నడుచుకుంటున్నాడు, ఇవన్నీ కూడా ఆయన దగ్గర మనం నేర్చుకుంటాం. కానీ లోకంలో ఉన్నప్పుడు ఒకడు చెడిపోవడానికే వస్తాడు, ఒకడు పిలవడానికే వస్తాడు, ఒకడు ఇట్రారా అంటాడు, ఒకడు అట్రా ఇట్రా అంటాడు. కానీ దేవుని మందిరానికి వచ్చిన వాడంట దాన్ని విడిచి ఎవరి దగ్గరికి వెళ్ళాలంట, మనము సేవకుడి దగ్గరికి వెళ్ళాలి. లోకమంతటి కూడా ఎంతో మంది కూడా కేవలం అందరూ కూడా చెడగొడటానికే వస్తారు. సిగరెట్ అలవాటు అని, గుటకాలని, భయంకరమైన సమస్యలని, వీటన్నిటిలో కూడా మనం విడిపించబడంటే ఒక సేవకుడితో సావాసం చేస్తేనే, ఆ మంచి సావాసంలో ఉంటేనే, ఆ మంచి జీవితం కలిగి ఉంటేనే, ఆ మనుషులతో సావాసంగా ఉంటేనే మనం అందరం కూడా అంట చాలా చక్కగా ఉంటామంట, మంచి ఆలోచన కలిగి జీవిస్తాం. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము
11 నుంచి 13 వచనం చదివితే యవనస్తుల గురించి చక్కటి మాట జ్ఞాపకం చేయబడింది అక్కడ. ఆ మాట మీకు జ్ఞాపకం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 వచనం కానించి 13 వచనం చదవండి ఒకసారి. ఎవడు నిన్ను తృణీక చాలండి. ఇక్కడ రాయబడిన మాట ఒక్క మాటనండి, మంచిగా అర్థమేలా రాశాడనమాట. ఈ మాటలన్నిటి కూడా ఏంటంటే మన జీవితం సరిపోతాయి చదువుకుంటే నువ్వు. మరి మనం చదువుకునే వాళ్ళకైతే మాత్రం బాగా ఆలోచన రావాలా. ఎట్లా రావాలంటే మరి దేవుడు ఎందుకు చెబుతున్నాడు అంటే మన యొక్క జీవితంలోనే కలిగి అన్నిటికీ అనుభవాలుగా నిలిపెడుతున్నాడు అక్కడ. మరి నేను మనం నేర్చుకోవాలంటే ఒక సేవకుడి దగ్గరే అర్థం అవుతాయి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర అర్థం కావు. ఒక సేవకుడితో నువ్వు ఉంటున్నావంటే ఆ యవనంలోనే ఆయన ఎట్లా జీవిస్తున్నాడో అట్లా జీవించిన సమర్పణ నీకు రావాలి. ఆయన ఎట్లా ఉంటున్నాడో అట్లా ఉండాలనే ఆలోచన మనకు రావాలి. ఎందుకంటే పౌలు తిమోతికి అట్లానే చెబుతున్నాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక మంచి సాక్ష్యంగా ఉండు, నువ్వు అట్లా ఉంటే చాలు అంటున్నాడు అంతే. మరి వెళ్ళిన చోట కూడా అదే ప్రతిమ, అదే ఆశీర్వాదము, అదే శ్రేష్టమైన జ్ఞానము, అదే ఆలోచన, ఎక్కడికి వెళ్ళినా కానీ మాదిరి. ఒక సేవకుడి దగ్గర నేర్చుకోవాల్సిన ఆలోచన ఇయ్యే మనం నేర్చుకోవాల్సిన. అందుకనంట బాలుడు నడవవలసిన త్రోవలను చిన్నప్పటి నుంచి మనం ఏం చేయాలంటే దాన్ని ఒక గురిగా పెట్టుకోవాలి. చిన్నప్పటి నుంచే కూడా ఒక ఆలోచన రావాలి, చిన్నప్పటి నుంచే. అందుకని పెద్దలు సామి చెబుతా ఉంటారు, అయ్యా మొక్క చిన్నగా ఉన్నప్పుడు దాన్ని క్రమపరచడం ఉండాల. మానైన తర్వాత అది వంగమన్నా వంగదు, లేగమన్నా లేగదు, కూర్చోమన్నా కూర్చోదు. చిన్న వయసులోనే దాన్ని ఏం చేయాలో అదే మనము చేయాలి. చాలా మంది ఈ యొక్క ఆలోచన చేయక చాలా మంది ఎక్కడ గురి ఎక్కువ అంటే చిన్న వయసు నుంచే వారికి ఒక ఆలోచన నేర్పిస్తారండి. మీ అమ్మనవా, మీ నాన్ననవా, మీ తాతనవా అని ఈ పదాల్లో వాడటం ద్వారా వాడికి చాలా మంది కూడా ఆ జ్ఞానం లేకుండా అయిపోతుంది. క్రైస్తవులు అన్నవాళ్ళు కూడా ఏ మాటలు ఎక్కువ నేర్పిస్తూ ఉంటారు, దేవుని గురించిన మాటలు అస్సలు నేర్పించారు. అందుకని మనము ఏమేమి ఉండాలంట, ఆయన చేతులు సాధనంగా ఉండాలంటే మొట్టమొదటి నుంచి నువ్వేం అడుగులు నేర్పించాలంట, దేవుని వైపు అడుగులు నేర్పించాలి. అందుకని దివారాత్రులు మనం దేవుని గురించి చెప్పాలి, దేవుని గురించే చెప్పాలి. అందుకని షడ్రకు మేషకు అభినందుకోవాలంట వాళ్ళు ఆ లోకంలో ఉన్నాగా అంట ఆ లోకం అలవాట్లు వాళ్ళు తీసుకోవాలి. దేవునికి ప్రత్యేకంగా ఉన్నారు, ఒక ప్రతిష్ఠత ఇట్లా ఉండాలి అన్న ఆలోచన తీసుకొని యవనంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ జ్ఞానము ఆలోచన వాళ్ళందరూ మొక్కినే కానీ వాళ్ళు మొక్కలేదంట. దేవుని కోసం రోషంగా నిలబడ్డారు. నేటి సంఘాల్లోనూ ఆ రోషం లేదు, నేటి సంఘంలోనూ అటు తపన లేదు, నేటి సంఘంలోనూ ఆ ఆలోచనలు లేవు. యవన కాలంలో వాళ్ళ మీద ఎక్కువ స్పిరిట్ ప్రభావం పనిచేస్తుంది. ఏ రకంగా అంటే ఆత్మీయని దెబ్బ కొడతానికి మాత్రమే. అమ్మన్నా చిన్న చిన్న వాటిల్లోనే డిస్టర్బెన్స్, చిన్న చిన్న విషయంలోనే వెనకబాటు, చిన్న చిన్న విషయాల్లో అసలు వద్దు, చిన్న చిన్న విషయాలు వద్దు. ఈ చిన్న చిన్న విషయాల్లోనే దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అందుకని అటువంటి జీవితం మనకు కాకుండా ఈ కాలంలో ఎట్లా ఉండాలంటే దేవుని తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎపిసోడ్లకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 3-4 వచనాలు చదివినట్లయితే అక్కడ రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పిల్లలారా చాలండి. ఇక్కడ రాయబడిన మాటలో కూడా చక్కగా మీకు ఆలోచన చేసినట్లయితే చాలా మంది యవన కాలంలో ఉన్న వాళ్ళకు తల్లిదండ్రుల మీద నిర్లక్ష్యం ఎక్కువ వచ్చేసింది, పట్టించుకోరు సామాన్యంగా. వాళ్ళేంటి వీళ్ళేంటిగా ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. మనం ఎప్పుడైతే తల్లిదండ్రులు ప్రేమిస్తామో దేవునికి అంత విలువిచ్చినట్టే. మనం భూమి మీద కనపడే వారిని ప్రేమించకపోతే కనపడే దేవునికి మనము ఆ ప్రయారిటీ మనము ఇవ్వలేము. అందుకని దేవుని దగ్గరకు వచ్చిన నీవు నీ తల్లిదండ్రులను మొట్టమొదటిగా ప్రేమించడం నేర్చుకో. ఒక సేవకుని గుర్తుపడతా నేర్చుకో. ఒక సేవకుడు చెడిపోయే మాటలు చెప్పడు, మంచి మాటలే చెబుతాడు, నువ్వు ఇట్లా బతకమనే చెప్తాడు. ఎప్పుడైతే నువ్వు కనపడే సేవకుడు గౌరవిస్తావో తర్వాత దేవుని కూడా అదే ఘనత అదే మార్పు నీకు వచ్చింది. ఆ విలువైన ఆటలో మనం నిలబడతాం. అందుకని దేవుని దగ్గరకు వచ్చిన నీవు మొట్టమొదటి బైబిల్ చదువుతున్నట్టు అదే మనకు గుర్తుండాలా. నువ్వు తల్లిదండ్రులను ప్రేమిస్తే నువ్వు దేవుని కూడా అదే విధంగా ప్రేమిస్తావు. వాళ్ళ ప్రేమించడం చేత కాకపోతే నువ్వు దేవుని కూడా ప్రేమించలేవు. నువ్వు మొట్టమొదటి ప్రేమ నువ్వు యొక్క సంఘము, తల్లిదండ్రులు, దేవుడు, ఈ మూడే మనకు ఉండాలి. అట్లాగా నేను కూడా మా తల్లిదండ్రులు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఒక రోజైతే నైట్ కూడా కొట్టిన రోజులు మా తల్లిదండ్రులని. అయినా కానీ క్షమాపణ అడిగా, 2 కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగా, అమ్మా నేను ఇప్పుడు ఏమైనా చేస్తుంటే నాకు క్షమించాలని. ఎప్పుడైతే నేను క్షమాపణ అడిగానో ఆ రోజు నేను దేవుడు దీవించడం స్టార్ట్ చేశాడండి.
ఉత్తి మాట కాదు నేను చెప్పేది, నా జీవితంలో జరిగిన సంఘటన చెబుతున్నాను. ఫుల్గా తాగెళ్ళి మా అమ్మని మా నాన్న కొట్టి ఒకసారి అయితే కొడితే ఎప్పుడైతే పాస్టర్ ఒక వాక్యం చెప్పాడో నా హృదయం బలంగా తాకింది. వెళ్ళి క్షమాపణ అడిగితేనే కదా ఆశీర్వాదం అంటే. ఎప్పుడైతే నా తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగానో అప్పుడు నేను దీవించబడ్డా. ఆ క్షణం నుంచి దేవుని ఆశీర్వాదం నా వెనువెంట నడిచింది. అట్లాగా నేను ఉంటున్న కారణం అదే. దేవుని దగ్గర వచ్చిన నేను నా తల్లిదండ్రులు నేను గౌరవించాలి, నా తల్లిదండ్రులు మనం ప్రేమించాలి ఎప్పటికైనా సరే. అందుకని దేవుని లేఖలలో కూడా కొన్ని విషయాలు చెబుతున్నాడు. చూడండి, అదే ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవే గనుక అదుగోనండి. ఏం చేయకూడదంటండి? సమయాన్ని పోగొట్టకూడదంట. ఈ రోజు ఈ సమయం పోయిందంటే మాత్రం రేపు పొద్దున అది మళ్ళీ రాదు. ఉన్నప్పుడే మనం భూమి మీద ఆ సమయాన్ని మనం తీసుకోవాలా, ఉన్నప్పుడే ఆ సమాధానం మనం తీసుకోవాలా, ఉన్నప్పుడే ఆ క్షమాపణ మనము అడగాల. అడగకుండా అయిపోయింది చేసాం అంటే కుదరదు. నీ నోటితో ఒప్పుకుంటేనే ఏదైనా ఆశీర్వాదం. బైబిల్లో అదేగా చెప్తుంది, మనం నోరు ఇప్పితేనే ఆశీర్వాదం మనకు, నోరు ఇప్పకపోతే అది మనకు చెందేది కాదు. అందుకని దేవుని సమయం పోక ముందులో మనము దేవుని దగ్గర సద్యోగం చేసుకోవాలా, దేవుని ఆలోచన కలిగి ఉండాలా, దేవుని తలంపులు కలిగి ఉండాలా, దేవుని జ్ఞానం కలిగి ఉండాలా. ఏది చేసినా కానీ ప్రభువు కోసం మనం చెయ్యాలా. ఒక సమర్పణ కలిగి, ఒక జీవితం కలిగి. చూడండి, బైబిల్లోని చక్కగా బాగా నచ్చిందండి. యొప్తా కూతురు తండ్రి తీసుకున్న నిర్ణయము కుమార్తె చక్కగా నెరవేర్చింది. ఎట్లా నెరవేర్చిందంటే, మరి ఎట్లా యవన కాలంలోకి వచ్చిన తర్వాత వారికి అన్ని ఆలోచనలు ఉంటాయి కదా. మరి తండ్రి, నానా నువ్వు తీసుకున్నావు కాబట్టి నువ్వు జరిగించు, అది పద్ధతి. ఏ ఆశ నాకు, ఏ ఆశ అవ్వకముందులే, ఏ తీర్మానం అవ్వకముందులే, నాకు ఏ జీవితం కాకముందులే, మొత్తం నువ్వు ఇష్ట ప్రకారమేనా. ఈ కాలంలో ఏం చేస్తారండి, అంతా నీ ఇష్టమేనా అని తల్లిదండ్రులు తల్లుల మీద తండ్రుల మీద ఎగబడతాం. పిల్లలు నువ్వు చేసుకున్నావు నువ్వే కట్టు, అట్టగా ఎట నువ్వు చెయ్యి అని చాలా మంది ఎన్నో ఎగతాలు తల్లిదండ్రుల్ని అంటా ఉంటారు. కానీ ఆ కూతురు అంట తండ్రి మాట కాదనకుండా ఏంటి, తండ్రి మాటను తోసేయకుండా, నాన్న నీవు ఏ మాట చేతే దేవునికి ఇచ్చావో ఆ మాట నెరవేర్చడానికి నేను సిద్ధపడతాను, నాకు ఇష్టమే అని. చూడండి, తండ్రి ఇష్టాన్ని కోరుకుందనమాట. మరి యవన కాలంలో మనం కూడా మన తండ్రి తల్లుల ఇష్టాలను మనం తీసుకోవాలా. మన సొంతం, మన నీతి, మన యొక్క ఈ మనకొద్దు. దేవుని కొరకు ఏం చేయాలన్నా కానీ వారి యొక్క ఇష్ట ప్రకారం మనము జరిగించాలి. మరి అట్లా చేస్తేనే దేవుని ప్రణాళికలు సిద్ధమవుతాయి, ఆయన చిత్తం జరిగించినట్టు. అందుకని ప్రభు కూడా అంటున్నాడు కదా, ప్రభు నీ చిత్తం నా జీవితంలో జరగాల. ప్రభువే అంటున్నాడు ఆ మాట. మనం కూడా మరి యవన కాలంలో ఉన్న అక్కడ కూర్చున్న చిన్నపిల్లలు మీరందరూ కూడా చాలా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, యవన కాలం ఉందంట ఆయన కాడి మనము మొయ్యాలి. మోస్తేనే అదేదో నీకు అర్థమైద్ది. అంత భారం అనిపిస్తుందంట, మోసే కొద్దుకు తేలిగ్గానే అనిపించింది. మోసే కొద్దుకు అన్ని ఆశీర్వాదాలే. మొయ్యటం పోసిన తర్వాత పక్కన పడేస్తే ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం, కోల్పోతాం. అందుకని బైబిల్లో ఒక మాట రాయబడింది. చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 39వ అధ్యాయము యోసేపు గురించి 2-3 వచనాలు చదివండి. అక్కడ రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 39వ అధ్యాయము. యోసేపునకు తోడై ఉండి ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. చాలండి, ఎవరి మాట వినంటండి ఇదంతా? దేవుని మాట ప్రతి క్షణము కూడా విన్నందుకంట అనుదినము ఆయన వర్ధిల్లుతూ వచ్చాడంట. ఎవరికైనా కొన్ని రోజులకైనా సరే, కొన్ని క్షణాలకైనా ఒక ఆలోచన రావాలండి. ఎందుకంటే యోసేపు జీవితంలో చాలా నేర్చుకోవచ్చు. ఎట్లాంటి విషయాలు నేర్చుకోవచ్చు అంటే, బాగా లోతుగా కూర్చొని ఒంటరిగా కూర్చొని ఒక చెట్టు కిందో లేదా ఒక ఎడారిలోనో లేదా రోడ్డు మీద వెళ్తుండని ఒక్కడే వెళ్తున్న ప్రయాణంలోని యోసేపు గురించి బాగా ఆలోచన చేస్తే, తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయ్యాడు, అన్నదమ్ములకు ప్రేమకు దూరం అయ్యాడు. ఓన్లీ ఒక ఒంటరితనాన్ని బాగా అనుభవించాడు. ఒంటరితనం అనుభవించడమే కాదు, ఆ ఒంటరితనంలో ఎవరి గురించి ఆలోచన చేయగలిగిన దేవుని గురించి మాత్రమే ఆలోచన చేశాడు. నాకు దేవుడు ఒక్కడున్నాడు కదా, మనుషులు ఎవరు సహాయం నాకు ఇంకెక్కర్లేదు. నా అనుకున్న వాళ్ళందరూ కూడా నన్ను తోసేశారు, నెట్టేశారు, పడేశారు. వీళ్ళందరూ కూడా నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ నేను మాత్రం మొట్టమొదటిగా దేవుడి మీద మనసు పెట్టా కాబట్టి, మొట్టమొదటి దేవుడి మీద నేను తిరిగా కాబట్టి, మొట్టమొదటి దేవుడి మీదే నా ధ్యాస పెట్టుకున్నాను కాబట్టి, దేవుడికి ఏ మొరైనా సరే నా ప్రార్థన ద్వారా నేను చెప్పుకోవాలి. దేవుడితో నా సావాసాన్ని ఉండాలి. ఆ మొట్టమొదటి ఉన్న కానించి, పడిన గుంట కానించి వెళ్ళిన దేశం వరకు కూడా అంట ఆయన రాజరేఖం ఏ మాత్రం కూడా దేవుడు తగ్గించలేదు.
ఏం చేస్తున్నాడంట? వెళ్ళిన ప్రతి క్షణం కూడా దేవుడు అంట వర్ధులు చేస్తూనే ఉన్నాడు, వర్ధులు చేస్తూనే ఉన్నాడు. యవనంలో తీసుకున్న నిర్ణయము దూరంగా పారిపోయాడంట. దేనికైనా దూరంగా పారిపోయాడంట. ఇప్పుడు ఏమైనా పారిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? దానికి దగ్గరికి వెళ్తున్నారు. ఏట్లుగాడికి ఇప్పుడు అందరూ దీనికి ఎక్కువ శాతం దేనికి వాడుతున్నారండి? ఇది ఎర్రబట్టను పచ్చబట్టనే అంటారు. అరవనండి. ఎక్కువ శాతం ఇప్పుడు ఈ మధ్య 3వ బట్టన్ మీద ఒకటి యూట్యూబ్ బట్టన్ మీద కూడా బాగా వెళ్ళిపోతుంది. నాకు అదే లోకం అంటున్నారు. కొంతమంది కూడా తినట్లేదు వాళ్ళకి. నువ్వు ఫోన్ కొనిస్తున్నావుగా, 10th పాస్ అయితే నా ఫోను కొని, ఇంటర్ పాస్ అయితే నా బండి కొనిస్తున్నాగా బండి కొని. ఎన్నో రకాలు ఎన్నో ఇష్టాలండి ఒక్కొక్కరికి. తల్లిదండ్రుల ఇష్టాలు చూసుకోరు అసలుకి. నేను ఒక సాక్ష్యం కూడా చెబుతానండి, నా టైం కూడా అయిపోతుంది. ఒక తల్లి అంట ఇంటర్ చదివాడంట, 1st క్లాస్ పాస్ అయ్యాడంట. తండ్రి కూలి పని చేసుకుంటాడు, తల్లి కూలి పని చేసుకున్నది. నాన్న ఇంటర్ పాస్ అయితే నా బండి కొని ఎత్తానుగా అంటే, మరి ఎవరైనా కానీ బిడ్డల ఆశ కానీ తీర్చాలని ఆశపడతారు. మరి అయ్యా ఇప్పుడు వద్దయ్యా, కొద్ది కాలం ఆగుదాం, మరి కొద్ది కాలం ఆగాను. లేదు, నువ్వు చెప్పిన మాట, నువ్వు చెప్పిన బట్టి ఇంటర్ పాస్ అయ్యాను, మరి నేను చెప్పినట్టు కూడా నువ్వు చేయాలి అనగానే ఒకరోజే బండి తీసుకున్నాడంట. ఒకరోజే అది ఆ బండి ఆయనకి ఏమైందంటే డెత్గా మారిపోయింది. తల్లిదండ్రుల మాట వెనుక నాకు ఈ రోజే పట్టిన దానికి 3 కాళ్ళు అంటారు అందరూ కూడా. ఏంటంటే మేము పట్టిన దానికి 3 కాళ్ళు, మాకు అది కావాల్సిందంటే అది కావాలి. తల్లి మాట వినలేదు, తండ్రి మాట వినలేదు. తీసుకున్నందుకు ఒక్కరోజు సంతోషం కొరకు జీవితకాలం దూరం అయిపోయాడు. పిల్లలు కూడా వారి తల్లిదండ్రుల ఇష్టాలను కోరుకోరు, వాళ్ళ ఇష్టాలు జరిగించాలి. ఏది ఎట్లా ఉన్నా కానీ మాదే పై చేయి అన్నట్టుగా ఉంటారు. మరి తల్లిదండ్రులు పెంచింది ఎందుకంటే మనం ఒకరకు మంచిగా ఆలోచన చేస్తారు. దేనికైనా సరే నువ్వు మంచిగా బ్రతకడానికే, నువ్వు మంచి స్థితిలో ఉండడానికి. ఈరోజు 1 నిమిషం ఆలస్యం ఉందో రేపొద్దు ఇంకో ఏదో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కొద్దిగా ఓపిక పట్టాలి దేనికైనా సరే. యోసేపు జీవితంలో అయితే ఆయన ఎంత ఓపిక పడుతున్నాడో అంత దీవించబడుతున్నాడు, ఎంత నలిగిపోతున్నాడో అన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయి, ఎంతగా వెనకబడుతున్నాడో అంత ముందుకి తీసుకొచ్చేసాడు. ఏం చేస్తున్నాడంట? ఆయన ఉన్న ప్రతి క్షణం అంటే దేవుడు వర్ధులు చేస్తూనే వచ్చాడంట. సరిపోదండి ఆ మాట. దేవుడు లేకుండా మనం కూడా రుజువే. నువ్వు ఎంత ఒదిగుంటావో అంత దీవించబడతావు, ఎంత తలదించుకుంటావో అంత హెచ్చింపబడతావు. బైబిలే చెబుతుంది, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని రాయబడింది. మరి అవును, ఇదే కరెక్ట్. మనం తగ్గించుకుంటేనే, నీ తల్లిదండ్రుల దగ్గర తగ్గించుకో, నీ తండ్రి దగ్గర తగ్గించుకో, ఒక సేవకుడి దగ్గర తగ్గించుకో, నిజంగా నువ్వు దీవించబడతావు, నిజంగా ఆశ్రయించబడతావు. ఈ మాటలు మనకు కావాలి. అందుకని దేవుని లేఖనం కూడా ఒక మాట చెబుతుంది. చూడు, సామెతలు రాసిన గ్రంథము 20వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు చదివితే అక్కడ రాయబడిన మాట, ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతలు 20వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు చదవండి ఒకసారి. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదు, అదుగ్గోనండి. దేని ద్వారా తెలిసిపోయిందంట? నువ్వు ప్రార్థన చేసినోడు, పాటలు పాడేవాడు, వాక్యం చదివేవాడు, 24 గంటలు చర్చికి వచ్చేవాడు, ఏం చేసేవాడు, ఇవన్నీ కూడా అంట వాడి యొక్క ప్రవర్తనలోని తెలిసిపోతాయి అంట. ఒక యవనుడైనా సరే, యవనుడు అంటే ఈ పాస్టర్ గారు యవనస్తులకు కూటికి కదా, ఏంటి మీ చిన్నపిల్లల గురించి చెబుతున్నాను. 20 సంవత్సరాలు పెళ్లి కాకనంత వయసు కూడా ఎవరు అంట? యవనస్తుడివే. నువ్వేం చేసినా కానీ యవన కాలంలో పనులే. అది ఎట్లా ఉండాలంట? నువ్వు చేసే పని కూడా అంటే అట్టంట నీ నడవడి ద్వారా అది తెలిసిపోయిందంట. అందుకని ప్రసంగి చక్కగా రాయపడింది. అది మందిరానికి వచ్చినామంట, మనం ఎట్లా ఉన్నామో మనము చూసుకోవాలంట. నేను మా చర్చికి వచ్చి పిల్లగాడు ఒక అబ్బాయిని అడిగాను, అయ్యా రే ఈ మాటలు ఏంటంటే పాస్టర్ గారు, నేను ఒక మాట బాగా నాకు ఆలోచన వచ్చింది పాస్టర్ గారు అన్నాడు. చర్చికి వెళ్తున్నాం అంటే మనం ఎట్లా ఉండాలి పాస్టర్ గారు? పక్క పాపిడి తీసుకోవాలా, పెన్ ఉందో లేదు చూసుకోవాలా, బైబిల్ ఉందో చూసుకోవాలా, డ్రెస్ మంచిగా ప్లెయిన్ గా ఉందో లేదు చూసుకోవాలా. మరి ఎట్లా అంటే, మరి అట్లా ఉంటేనే గారు నేను ఏమంటారంటే, పలానా చర్చికి వెళ్ళాడు బల్లే ఉన్నాడు అబ్బాయి అంటారు. అదే బొక్కలు ప్యాంట్ వేసుకొని సగం కటింగ్ వేసుకొని సగం గడ్డం పెట్టుకొని చర్చికి వచ్చే ఒరే చర్చికి వెళ్ళాడు లేకపోతే ఇంకో పనికి వెళ్ళాడా అని ఎగతాళి చేస్తారా? మనం ఎట్లా ఉండాలంటే ఎట్లానే ఉండాలి పాస్టర్ గారు అంటున్నాడు. మరొకను మన చర్చికి వస్తున్నాం అంటే మన ప్రవర్తన బట్టి చాలా మంది గుర్తుపడతారండి. చాలా మంది స్టైల్గా బైబిల్ కూడా ఎట్లా అంటే ఎట్లా పట్టుకుంటారు, ఏదో బుక్ నోట్స్ లాగా ఎట్లా పట్టుకుంటారు, ఎట్లా ఊపుకొని వచ్చేస్తూ ఉంటారు. మరి బైబిల్ పరిశుద్ధ గ్రంథం, అది దాన్ని ఏ విధంగా పట్టుకోవాలో ఆ విధంగా మనము రావాలి. చర్చికి వచ్చేప్పుడు ఎన్ని చూస్తారు బయట, వాళ్ళలో మనం అనిపించుకుందామా అంటే ఎట్లా ఉండాలంటే పాము వల్ల వివేకం కలిగి నువ్వు గుర్తుపట్టాలా, మొట్టమొదటిలో గుర్తుపట్టేయాలంటే షార్ప్గా ఉండాలా. అందుకని దేవుని లేఖనం కూడా ఒక మాట, సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం కూడా చదివేది. అక్కడ రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను.
వాడు పెద్దవాడినప్పుడు వాడు అదుగోనండి. ఏం చేయాలంటే అండి, మొట్టమొదటిలోనే మనం ఏది చేసినా కానీ మొట్టమొదటిగా నుంచి మనము నేర్పించిన తర్వాత వాడు తప్పిపోవన్నా కానీ తప్పిపోవడంట, పడిపోవన్నా కానీ పడిపోవడంట. ఇవన్నీ కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ మనలోనే ఉంటాయి. అందుకని మొట్టమొదటిలోనే దాన్ని ఏం చేయాలంట, అంటుకట్టాలి. ఒక చెట్టుకి ఒక కర్ర, అరవైందా, ఒక కర్రకు అంటుకట్టామంటే మాత్రము నువ్వు దానికి వెళ్ళి చూసుకునే పనిలే, 24 గంటలు నీళ్లు పోయే పనిలే, రోజుకొచ్చి 1 గంట నువ్వు నీళ్లు పోసినా కానీ దాని పని చేసుకుంటా వెళ్ళిపోతా ఉండిద్ది, దాని పని వెళ్ళిపోతా ఉండిద్ది. నువ్వు మొదటి నుంచి నాన్న 1 గంట, 1 అరగంట, 10 నిమిషాలు, 5 నిమిషాలు కుటుంబ ప్రార్థన, సాయంత్రం ప్రేయర్, అట్లాగా 24 గంటలు నువ్వు ఏదైతే పోస్తా ఉంటావో ఆ ఫలాన్ని నువ్వు పలానా టైంకి నువ్వు చూస్తావు. నేను ఇదేనండి ఇక్కడికి వచ్చిన తర్వాత, తిరుపతి పరిచయంలోకి వచ్చిన తర్వాత భయంకరమైన త్రాగుడు వ్యసనాల్లో ఉన్నవారు, నాతో పాటు వచ్చిన అన్న కూడా ఇక్కడే ఉన్నాడు, బాగా భయంకరంగా తాగాడు. మరి అటువంటి వ్యక్తిని కూడా ఏంటంటే చూడు, తనను పట్టుకోవడం ద్వారా జరిగింది కార్యం. అటువంటి తర్వాత భయంకరమైన త్రాగుబోతులు ఉన్న వాళ్ళందరూ కూడా మారడం జరిగింది. మరి దేవుడు ప్రభు నాకు ఎక్కడో నా కుటుంబానికి దూరంగా వచ్చేసాను ఇక్కడికి. ఒక సేవకుడు మాట నేను సేవకి వెళ్ళాలన్నాడు. ఆ రైట్ పాస్టర్ మీరు అడవిలోకి పంపించినా కానీ సంతోషంగా వెళ్ళిపోతా. వచ్చాను తిరుపతి ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఆ వేదాంతపురంలోకి వచ్చి పరిచర్య జరిగింది. దేవుడు ఆ చోటకు వచ్చినాడు, దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. అట్లాగా మనం ఎక్కడికి వెళ్తున్నా కానీ మనం చేసే పని అంతట్లో కూడా దేవుడు ముందుగా మనము ఉండాలి. అందుకని కొన్ని మాటలు ఒక మాట మీద జ్ఞాపకం చేస్తానండి. సామెతలు 8వ అధ్యాయము 32వ వచనం నుంచి 35వ వచనం చదివితే అక్కడ రాయబడిన మాట మీద జ్ఞాపకం చేస్తాను. సామెతలు 8వ అధ్యాయము 32వ వచనం నుంచి 35వ వచనం చదవండి ఒకసారి. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, చాలండి. చూడండి, దేవుని యొక్క మాటల విషయంలో నువ్వు దీన్ని గుర్తుపడితే చాలు. ఏం చేయాలంట, నువ్వు దివారాత్రులు అంట దేవుని దగ్గర కాచుకుని ఉన్నవాడు ధన్యుడు. దేవుని లేకుండా మనకు నిర్ధారణ. నువ్వు చేసే పని అంతట్లో కూడా నువ్వు ఎప్పుడైతే నీ మాట, ఒక సేవకుడు మాట నువ్వు వింటావో, ఒక సేవకురాల మాట నువ్వు ఎప్పుడైతే వింటావో అంట నువ్వంట ధన్యుడివే ధన్యురాలు అని చెబుతుంది బైబిల్. నీ తల్లిదండ్రుల గురించి కాదు, నీకు నేర్పించే వాళ్ళ గురించి ఆలోచించాయి. ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్తాం, కొడతారు, తిడతారు, నేర్చుకునేదాకా నేను ఏం చేస్తానంట చేస్తూనే ఉంటారు. అందుకని బెత్తం వాడకపోతే నీకేమవుతాడంట, విరోధి అయిపోతాడంట. అది వాడతావు, అది పొద్దున పెడతా ఉన్నా అనుకో, వాళ్ళు ఉండే లెవెల్లో వాళ్ళు ఉంటారంట. అందుకని నా సంఘంలో నేను ఒక మాట చెప్పాను, కొట్టుట వల్ల తైలాభిషేకం వచ్చింది. బైబిల్లో ఉన్న మాట చెబుతున్నా నేను. ఏమి వచ్చిందంట, కొడతం ద్వారా తైలాభిషేకం వచ్చిందంట. మరి కొడతం స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలంట, కొట్టు, నాకు ఏమంటంట తైలాభిషేకం అంటమే. ఎప్పుడైతే మనం అది చేస్తామో వాళ్ళలో ఒక మంచి టాలెంట్లు బయటికి వస్తాయి. అందుకని దేవుని దగ్గరకు వచ్చిన మనం నేర్చుకోవాల్సినవి అంటే ఇవన్నీ కూడా మీకు తెలిసినవి నేను చెబుతున్నా. కానీ ఒక సేవకుడు కూడా ఒక మాట చెబుతున్నాడు, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మరి దినకరన్ గారు మీరు అందరూ కూడా మీకు తెలుసు బాగా అందరికీ. ఒక సేవకుడు ఒక చోట మీటింగ్ పెట్టి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. దేవుడు ఒక తలంతి ఇచ్చాడంట. ఒక యవనస్తురాలు ఒక మాట చెప్పడానికి, అమ్మ పలానా సిస్టర్ ఇక్కడ ఉంది, మరి దేవుడు నిన్ను అంగీకరించమంటున్నాడు, నువ్వు తెలుసుకోమంటున్నాడు అంటే ఆ సిస్టర్ వచ్చి ఒక మాట అంటుందంట, ఇంకా నాకు చాలా ఆశలు ఉన్నాయండి, మేకప్ వేసుకోవాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, నేను ఇట్లా ఉండాలి, నేను అట్లా చెయ్యాలి, ఈ స్టైల్లో నడుచుకోవాలి, ఇట్లా బతకాలని ఆమె ఆ సేవకుడితో అందంట. అమ్మ సేవకుడైతే మాత్రం ఇట్లా దేవుడికి చెప్పమన్నాడు, మరి నీ చెబుతున్నా అని జస్ట్ ఒక్క 10 నిమిషాలు చెప్పిందో లేదో ప్రేయర్లోంచి బయటకు వెళ్ళిందంట, కారు గుద్దితేనంట, స్పాట్లో చనిపోయిందంట. 8 సెకండ్ అండి, అది ఒక్క కనురెప్ప పాటు. దేవుడేమో ముందుగా తెలియజేశాడు, దాని గుర్తుపట్ల నాకు ఇంకా ఆశ ఉంది లోకం మీద. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళకి కూడా అదే ఆశ అండి. ఒక తెగుల్లాగా అంటుకుంటుంది అన్నమాట, ఒక జబ్బులాగా అంటుకుంటుంది. మరి ఆ జబ్బు నుంచి, ఆ తెగుల నుంచి విడుదల పొందుకోవాలంటే మొక్కైతే ఏదో ఒకటి వేసి మనం బతికేస్తాం. మనిషికి ఏది వేసే పని లేదు, మంచి మాటలు వేసినా కానీ వాడు వినిపించుకోవట్లేదు. ఎందుకంటే వాడికి బాగా ముట్టిపోగరు అంటారు సరే, అది బాగా ఉండిపోయింది అనమాట ఎవరికైనా సరే. నాకు ఎట్టుంటే చాలు లేక ఎవడు నన్ను అక్క దెబ్బ తగలక మందులు ఏదైనా కానీ దెబ్బ తగిలిన తర్వాత అమ్మ అంటే ఏది రాదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉన్న జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సమయాన్ని పోనివ్వకుండా సద్యోగం చేసుకొని మనం ఏది చేస్తున్నా కానీ ప్రభు కోసం అని మనం చేయాలి. ఉదయకాలమే చూడండి, మాకు వచ్చిన పిల్లలందరూ కూడా దేవుని పరిచయం 2 విషయాలు చెబుతాను నేను.
రే చర్చికి వస్తున్నారంటే మీరు మాత్రం ఏదో చర్చి చూస్తానికి ఇక్కడ చూస్తాక కాదు, ఏది చేసినా కానీ ప్రభు కోసం మీరు చెయ్యాలా. పట్టాలు వేయటమైనా కానీ, ఓడవటమైనా కానీ, అది ఏది చేసినా కానీ మీరు దేవుడి కోసం చేస్తున్నారో పాస్టర్ కోసం చేస్తారంటే మీకోసం అది దేవుడి కోసం మేము చేస్తాం. వారిని అటువైపు మనం మళ్ళీతే వాళ్ళట్టే ఉంటారు. ఇక నా వైపు తిట్టుకుని అనుకో వాళ్ళందరూ కూడా ఆడుకొస్తారంట, పాస్టర్ గారు జపం చేస్తా ఉంటారు. ఇది మనకు వద్దు, ప్రభువుకే మనకు సావాసం. అందుకని ఒక మాట చెప్పి ముగిస్తానండి. 8వ అధ్యాయము సామెతలు 17వ వచనం చదివినట్లయితే అక్కడ రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చాలండి. దేవుని విషయంలో మనం బాగా నేర్చుకోవాల్సింది ఒకటే, దేవుడిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆయన అంటే మనల్ని ప్రేమిస్తాడంట. మనం ఎప్పుడైతే ఆయన వెతుకుతామో ఆయన మనల్ని వెతుకుతాడంట. ఎంత త్వరగా దొరకాలంటే అంత త్వరగా మనము దొరుకుతాం ఆయన చేతికి. అందుకని తప్పిపోయిన కుమారుడు గురించి నాకు చాలా ఆలోచన చేస్తాను. ఇంట్లో ఉన్నాడు తప్పాడా, బయటికి వెళ్ళాడు తప్పాడండి? బయటికి వెళ్ళి వీడు తప్పాడు. బయట వెళ్ళినోడికి తెలిసిందనమాట, అరే మరలా నన్ను మా నాన్న దగ్గరికి వెళ్తే నన్ను ప్రేమిస్తాడు. ఇంట్లో ఉన్నాడంట, ఎంత సంపాదించడం మా నాన్న నాకు లేదు, నా దారి నేను వెళ్ళిపోతాను. ఏమండి, ప్రేమను అర్థం చేసుకునే వాళ్ళే కావాలా. ప్రేమ అర్థం తెలియని వాళ్ళతో మన సావాసం. దేవుడిని ఎంత ప్రేమిస్తామో ఆయన మనల్ని అంత ప్రేమిస్తాడు. మనం ఎంత వెతుకుతామో ఆయన మనల్ని అంత వెతుకుతాడు. అందుకని ప్రభు దగ్గరకు వచ్చిన నీవు ఆయన వెతికేవాడిగానే ఉండాలా, ఆయన వెతుకుతూనే ఉండాలా. అందుకని మొట్టమొదటి మీకు దావీదునంట దేవుడు అంట ఆయన చక్కటి నేత్రాలతోని చూశాడంట, సుందరుడై ఉన్నాడంట. ఆయన మీద పొయ్యమన్నాడు అంతే, అది మన మీద పొయ్యబడాలా. ఆత్మీయంగా ఒక సేవకుడి దగ్గర నుంచి అది పొందుకోవాలా. నా సేవకుడి దగ్గర నేను అదే పొందుకున్నాను. ఏ పని చెప్పినా కానీ నేను చేయననేవాడిని కాదు. ఏ పని చెప్పినా కానీ, చిన్న పనే కానీ పెద్ద పనే కానీ, కాలంలో దిగమంటే కాలంలో దిగేవాడిని, ఆకులు నరకమంటే ఆకులు నరికేవాడిని, ఇస్త్రాకులు ఎత్తమంటే ఇస్త్రాకులు ఎత్తేవాడిని, మందిరం ఊడమంటే మందిరం ఊడ్చేవాడిని. ఏది చేయమన్నా కానీ సిగ్గుపడేవాడు కాదు చీపురు పట్టుకునేడానికి. మనం చేసేది ఎవరి పని? దేవుని పని. ఈ చీపురు పట్టుకుంటే మనం ఏమైనా అయిపోతామా? పనికిరానిదే దేవుడికి ఉపయోగపడుతుంది, మన పనికి వచ్చినా కానీ ఉపయోగపడలే. అర్థమైందండి నా మాట? అనండి, మన పనికి వచ్చినా కానీ దేవునికి ఉపయోగపడలేదు, పనికిరాని మాత్రం మూలన పెడుతున్నాం మనం. మరి చూడండి, ఏ పని అంటే దేవుడిని మనం దేవుని పనే చేయాలి. ప్రభు నా మనకి మహిమకులను గాక. మీ అందరికీ నా వందనాలండి. పాస్టర్ నా సమయం అయిపోయింది. ప్రైజ్ లార్డ్. దేవుని మహిమకులను గాక. ఇంతసేపు వాక్య సందేశాన్ని అందించినటువంటి పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చివరిగా పాస్టర్ గారు చదివిన మాటను మరొకసారి చదివిన మాటని, నన్ను ప్రేమించువారు నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమకులను గాక. చాలా చక్కటి మాటని మనం చూసాం. మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అవునా కదమ్మా? అవునా? ప్రేమించాలంటే మనం ఒకరికి సహాయం చేస్తే వాళ్ళు కూడా మనకి సహాయం చేయాలని మనం కోరుకుంటాం. ఇది మానవ యొక్క సహజ గుణం. అవునా కదా? ఒకరికి మనం హెల్ప్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తి థ్యాంక్స్ అని చెప్తే సంతోషిస్తాం. తీసుకునేసి సైలెంట్కి వెళ్ళిపోతే ఒకసారైనా పర్వాలా, రెండోసారి వెళ్ళిపోతే మనకు బాధ ఇస్తుంది. అవునా కదా? అదేవిధంగా దేవుడు అంటున్నాడు ఏమని, నన్ను ప్రేమించువారు నేను మనం దేవుణ్ణి ప్రేమించువారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటే ప్రేమించాలి, దేవుని యొక్క పాటలు అంటే ప్రేమించాలి, దేవుని బిడ్డలంటే ప్రేమించాలి. దేవుడు అన్న మాట రాగానే నీ హృదయంలో ఏం రావాలి? అమ్మా, బిర్యానీ అంటే అందరికి ఇష్టమే కదా అమ్మా? అందరికి ఇష్టం. అవునా కదా? ఇష్టం లేని ఎవరు ఉన్నారా? ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు. కానీ బిర్యానీ అంటే అందరికి ఇష్టమే. బిర్యానీ ఎంత బాగా మనం ప్రేమిస్తామో అదే విధంగా దేవుని కూడా బిర్యానీ కంటే ఎక్కువ ప్రేమించాలి. హల్లెలూయా. మనం ఎంత ఆయన ప్రేమిస్తామో అంతకంతకు చందు అంటే దేవుడు కూడా ప్రేమిస్తాడు. అవునా కదా? చందు దేవుని బాగా ప్రేమించాడు అనుకో, చందు అనగా దేవుడు కూడా నిన్ను
ప్రేమించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని చేత ప్రేమించబడాలి, నీ జీవితము ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే నువ్వు ఆయన్ని ప్రేమించాలి. రెండవదిగా ఆయన్ని వెతికేవాడుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెతకడం అంటే ఏంటమ్మా? వెతకడం అంటే అమ్మా, ఆహా, హల్లెలూయా. వెండిలో బంగారం కాదు, కానీ మనము దేవుని సన్నిధిని వెతికే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి నుంచి పారిపోయేవారుగా ఉండకూడదు. ప్రార్థన అంటే మన ప్రార్థన మీటింగ్ ఎన్ని గంటలకమ్మా? 5:30కి. వచ్చిన వాళ్ళు పాపం కమల్ పాస్టర్ గారు వాళ్ళ పిల్లలు వచ్చారు, 6:30కి వచ్చేసారు కదా పాస్టర్ గారు. ఇంకా యవనస్తులు 5 గంటలకి 5:30కి 6 గంటలకు వచ్చే యవనస్తులు ఉన్నారు. యవనస్తులంతా సాతాను చేత పట్టబడిపోయారు. హల్లెలూయా. గడిచిన దినాల మేము దూర ప్రాంతము రాజమండ్రి దాకా వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి ప్రార్థన చేయలేకపోయాం యవనస్తులు గుడి కొరకు. రాగానే ఈరోజు మార్నింగ్ దిగి వెంటనే అన్ని అరేంజ్ చేసుకొని యవనస్తులు కూడికి వచ్చి యవనస్తులు కొంతమంది మన చర్చిలో ఫ్యాన్స్ లేకపోతే కొంతమంది, ఒక బ్రదర్ అయితే 2 ఫ్యాన్ 2 లైట్ ఇచ్చేసి వెళ్ళాడు. మరి మన మధ్యలో వాసు డానియల్ బ్రదర్ కూడా ఒక ఫ్యాన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకొంతమంది యవనస్తులు ఇస్తానని చెప్పారు. మన సంఘం కొత్తగా నిర్మించబడిన సంఘం కాబట్టి కొన్ని కొరతలు ఉన్నాయి. దేవుడు మహాకృపను బట్టి అన్ని కూడా దేవుడు సమకూర్చేస్తున్నాడు. కానీ గడిచిన దినాల్లో ఈ రోజు రావాల్సిన యవనస్తులు రాలేదు, కానీ నూతనమైన యవనస్తులు దేవుడు నడిపించి దేవుడు మమ్మల్ని మహిమకరంగా బలంగా వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడా దేవుని సన్నిధిని వెతికి వచ్చారు. అవునా కదమ్మా? అమ్మా, అవునా కాదా? యవనస్తుల మీటింగ్ అంటే అందరూ వచ్చారు. నా కోసం వచ్చారు ఎవరైనా? నేను ఎవరో కూడా మీ అందరికీ తెలియదు. అవునా కదా? కానీ మీరందరూ దేవుని సన్నిధిని వెతికి వచ్చారు కాబట్టి దేవుడు మిమ్మల్ని వెతికి వచ్చాడు. హల్లెలూయా. మీ జీవితాల్లో దేవుడు మిమ్మల్ని వెతికి వస్తాడు. అందరూ మోకరిద్దాం దేవుని సన్నిధిలో. అయ్యా, నీ సన్నిధిని మోకరించున్నానయ్యా. అడగండి ప్రతి ఒక్కరు, అయ్యా నీ సన్నిధిలో అయ్యా నేను వెతికి వచ్చి ఉన్నానయ్యా, నేను వెతికి వచ్చి ఉన్నానయ్యా, అయ్యా నాకు సహాయము చేయి తండ్రి ప్రభువా. అయ్యా అడగండి, అడుగు వారు నిత్యముగా పొందుకుంటాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు హల్లెలూయా అడగాలి ప్రతి ఒక్కరు. అయ్యా నాకు సహాయము చేయి దేవా. అయ్యా నీ సన్నిధిని వెతికి వచ్చానయ్యా. అయ్యా నిన్ను ప్రేమించి వచ్చానయ్యా. అయ్యా నన్ను ప్రేమించవా? అయ్యా నన్ను బలపరచవా? అయ్యా నన్ను నడిపించవా? నా దగ్గరికి రావా? అయ్యా నాకు సహాయము చేయవా అని అడగండి. కళ్ళు మూసుకుని దేవుని అడగదామా? అయ్యా నీకు స్తోత్రమయ్యా, అయ్యా నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు దేవా. స్తోత్రమయ్యా తండ్రి, నీకు వందనాలయ్యా తండ్రి, నీకు వందనాలయ్యా. మాకు సహాయం చేయి దేవా. అయ్యా నేను వెతికి వచ్చున్నాగా తండ్రి ప్రభువా. అయ్యా మమ్మల్ని బలపరచండి అయ్యా. మాకు సహాయము చేయి తండ్రి ప్రభువా. అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని నింపుమయ్యా. అయ్యా నీ కృపతో మమ్మల్ని నింపుమయ్యా. అడగండి. స్తోత్రమయ్యా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నిండుగా స్తోత్రమయ్యా. నీకు వందనబడిన వాక్యము నీరు కట్టి పనింపినట్లుగా స్తోత్రమయ్యా. ఈ చివరి క్షణంలో దేవుడు మనతో మాట్లాడిన అమూల్యమైన మాటలను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము గల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలైన నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనుచున్నా. అయ్యా మీరు పలికిన మీ లేఖనమును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనుచున్నాము నాయన. మా దేవా, మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనుచున్నా. నన్ను ప్రేమించిన వారు నేను ప్రేమిస్తానని మీరు సెలవిచ్చినావు దేవా, మీకు స్తోత్రం. అయ్యా మేము లోకం వైపు చూస్తున్నప్పుడు తండ్రి, ఎవరుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు మీరు ప్రశ్నించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. అయ్యా మీకు వందనాలు ప్రభువా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నా. మేము ఎవరిని ప్రేమిస్తున్నాము ప్రభువా, ఎవరి పట్ల మా జీవితం ముగిపోతుందని మేము ఎరుగుతున్నాము దేవా. అయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనుచున్నా. మీరు పలికిన మీ లేఖనాలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తుండగా మీరు మహిమ పొందమని మీ సన్నిధిలో మొరపెట్టుకొనుచున్నా. విత్తబడిన వాక్యాన్ని మీరు కట్టి ఫలింప చేయమని మీ సన్నిధిలో మొరపెట్టుకొనుచున్నాము దేవా. నూరంతల ఫలితం మీద ఇచ్చే విషయంలో మొరపెట్టుకొనుచున్నా.
నిలబడిన వారు మీరు కాదు, కానీ నా ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నప్పుడు సెలవిచ్చిన విధానమును స్తుతిస్తున్నా. దేవా మీకు స్తోత్రాలు చెల్లించగలుగుతున్నాను. మీ దాసుల ద్వారా మీరు పలికిన మీ లేఖనాలు బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాము నాయన. మంచి నేలను విత్తనబడినాయి అయ్యా, మంచి నేల పడిన విత్తనములు మీరు ఆశీర్వదించమని అడుగుచున్నా. అపవాది దొంగిలించకుండా నీ బిడ్డలు మీరు పల్లపరచమని మిషన్లో మరి పెట్టుకోవచ్చు. నీ బిడ్డల ప్రభా వారి మనసులో మాటలు నాయన విమర్శలకు కృపించమని అడుగుచున్నా. వారి మనసులో ప్రభు మాటలు మీ పరిశుద్ధ లేఖనాలు తండ్రి వధువులో భద్రపరుచుకొని ప్రభా వాక్యానుసారముగా జీవించినట్లుగా మీరు కృప చూపించమని మీ సన్నిధిలో మరి పెట్టుకోవచ్చున్నా. దేవా మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనిచుండగా యవనస్తుల కూడికను ప్రభువా స్థానిక సంఘమునకు కూడి వచ్చిన బిడ్డలకు మేలుకరముగాను ఆశీర్వాదకరముగాను మీరు కృప చూపించమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు మహాపరినామములో స్తుతిస్తూ ప్రార్థించడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మహిమ గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మన మధ్యలో వచ్చే నెక్స్ట్ మంత్ యూత్ మీటింగ్ వచ్చి మే 22వ తారీఖున యూత్ మీటింగ్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. పాపం ఈ నెల వచ్చి డేట్ మార్చడం అయితే జరిగింది. ముందుగా ఒక డేట్ చెప్పాము, తర్వాత వేరే డేట్ చెప్పాము. చాలా మంది యవనస్తులు వచ్చి తిరిగి వెళ్ళిపోయారు. చాలా బాధాకరము. కాబట్టి వచ్చే నెల వచ్చి 22వ తేదీ యవనస్తులు కూడిక ఉంటుంది. మరలా మీరందరూ కలుసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో యవనస్తులు కొంచెం మంది భారం కలిగి, యవనస్తుడు మన మధ్య భారం కలిగి మీ కొరకు ఒక ఆహారం అయితే సిద్ధపరచడం అయితే జరిగింది. ఆ యవనస్తుల కొరకు, వాళ్ళ కుటుంబం కొరకు మన మధ్యలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసి ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయాకి స్తోత్రం తండ్రి, హల్లెలూయాకి వందనాలు, హల్లెలూయాకి స్తోత్రం తండ్రి, హల్లెలూయాకి స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు పరిపూర్ణ ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి కోట్ల కొద్ది కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినమున అతన్ని ప్రేమించి మాకు ఇచ్చిన ప్రతి సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఆయా వెంకటేశ్వరిని బట్టి నా ప్రభా, ఆయా సిస్టర్ని బట్టి నీకు వందనాలు. మరి ఏర్పరిచిన ప్రేమ విందుని బట్టి నీకు వందనాలు ప్రభా. కుటుంబాలకు నా తండ్రి ప్రభుని యేసుక్రీస్తు నామం చేతున్న ప్రతి ఆశీర్వాద యేసు నామమును చెందును గాక. వారికి మీరు తోడుగా ఉండే కృప చొప్పున ప్రార్థిస్తున్నాను ప్రభా. గిన్నెడి నీళ్లు చల్లనీళ్ళు ఇచ్చిన ప్రభా ప్రతిఫలం ఉన్నావు నా తండ్రి. నీ బిడ్డల ప్రభా ప్రయాసపడి చేసిన ప్రతిదాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నలుదిక్కునిచ్చిన ప్రభు నీ సహాయం యేసు నామంలో వచ్చును గాక. వారు దీవించబడినట్లు ఆశ్రయించబడినట్లు నా ప్రభా నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్న ఈ పనికి పూనుకున్న వారికి నా ప్రభా అనేకమైన ప్రభా ఆశీర్వాదాల ప్రభావ ఒడిలో వచ్చినట్లు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఎట్లా ప్రభావ సంఘంలో నా ప్రభావ సేవకుడుగా ఉన్న వీరిని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ నీ హస్తం చేత జరిగించిన అతని జరుగుతున్న ప్రతి నెల నా ప్రభా కావాల్సిన అక్కర్ల అవసరతలు యేసు నామంలో వారికి చెందును గాక. వారికి మీరు తోడుగా నడిపించినప్పుడు చేస్తున్న భారభరితమైన పరిచయం మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశించి మీరు కృపచుకుని ప్రార్థిస్తూ ప్రభుని యేసుక్రీస్తు నామంలోని అడిగి వేడుకున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. 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 దేవుని మహిమ నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన మేలు దేడు మరొకము. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క కృపయు, కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడొచ్చిన ప్రతి యవనస్తునికి పెద్దవాళ్ళకి ప్రభు రాకడ పర్యంతర వరకు సదాకాలము తోడి నీడే ఉండే కాచుగా పడును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలమ్మా, వందనాలయ్యా, అందరికీ వందనాలండి. మీ కొరకు ప్రేమ విందు అయితే సిద్ధపరచడం అయితే జరిగింది. తిని వెళ్ళాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం.